జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరపై తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు అవినాష్. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం టీవీలో పలు షోలు చేస్తున్న అతను సొంతగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నాడు. అందులో తన వ్యక్తిగత జీవితం దగ్గర నుంచి ఫ్యామిలీ విషయాల వరకు అన్నింటినీ పంచుకుంటున్నాడు. ఇటీవల తన భార్య ప్రెగ్నెన్సీ విషయాన్ని సైతం యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తన తల్లికి గుండెపోటు వచ్చిందని ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మ ఇలా ఇబ్బంది పడడం చూడలేకపోతున్నాను. తను ముందు నుంచే షుగర్ వ్యాధితో బాధపడుతుంది. దానివల్ల నచ్చిన ఆహారం కూడా తినలేకపోతుంది. ఈ మధ్య అమ్మకు గుండెపోటు వచ్చింది. ఊరిలోని ఆసుపత్రికి తీసుకెళ్తే గుండె వీక్గా ఉందన్నారు వైద్యులు. వెంటనే అమ్మను హైదరాబాద్కు తీసుకొచ్చి ఇక్కడే ఆసుపత్రిలో చూయించాను. గుండెలో 2 పెద్ద బ్లాక్స్ ఏర్పడ్డాయి. యాంజియోగ్రామ్ చేయించాము, 2 స్టంట్స్ వేయించాము. తనను ఇప్పుడు మరింత జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ చెప్పుకొచ్చాడు. అవినాష్ తల్లి ఆసుపత్రి బెడ్పై కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కొడుకులే తనను బ్రతికించారని, ఇప్పుడు వారి వల్లే తాను బతికి ఉన్నానంటూ కంటడి పెట్టుకున్నారు. మీ దయ వల్ల మంచిగా ఉండి డ్యాన్స్ చేసినా సంతోషంగా ఉన్నా, కానీ నాకు ఇప్పుడు కష్టం వచ్చింది. మీరు లేకుంటే బతకలేను. నా పెద్ద కొడుకు లేకుంటే ఊరిలోనే ప్రాణం పోయేది. తొందరగా ఆసుపత్రికి తీసుకువెళ్ళడం వల్లనే బతికాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు అవినాష్ తల్లి. ఆ వీడియో సోషల్ మీడియాని తెగ షేక్ చేసింది. ఇక మిమిక్రీ ఆర్టిస్ట్గా కెరియర్ ప్రారంభించాడు ముక్కు అవినాష్. కొందరు హీరోల వాయిస్ను అనుకరించడంతో పాటు వాళ్ళ స్టైల్స్ను ఇమిటేట్ చేసేవాడు. ఇలా జబర్దస్త్ కామెడియన్ల దృష్టిలో పడ్డాడు. అప్పుడే ఆ షో అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత అనతి కాలంలోనే అద్భుతమైన టాలెంట్తో ఆకట్టుకోవడంతో అవినాష్కు టీం లీడర్గా ప్రమోషన్ ఇచ్చింది జబర్దస్త్ యూనిట్. చిన్న ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే జబర్దస్త్ టీం లీడర్గా ఎదిగాడు అవినాష్. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి బిగ్ బాస్ షో నుంచి ఆఫర్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే 4వ సీజన్లో ఎంట్రీ ఇవ్వాలని అతన్ని కోరారు. దీంతో 2వ వారంలో జోకర్ గెటప్తో అవినాష్ ఇంట్లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి నవ్వుతూ అందరినీ నవ్విస్తూ రచ్చరచ్చ చేశాడు. జోకర్ అని తాను పెట్టుకున్న పేరుకు ఏమాత్రం తీసిపోని విధంగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి తనదైన మార్కు చూపించడానికి అవినాష్ ఎంతగానో ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అందరినీ ఆట పట్టిస్తూ కామెడీని పంచుతూ ఎంటర్టైనర్ అనిపించుకున్నాడు. చివరికి బిగ్ బాస్ ట్రోఫీని గెలవకున్న కమెడియన్ అన్న పేరును సార్థకం చేసుకున్నాడు అవినాష్. జబర్దస్త్ షో ద్వారా ప్రపంచానికి పరిచయమైన అవినాష్ బిగ్ బాస్లో ఉన్న సమయంలో ఆ షోపై విమర్శలు చేశాడు. తనను దాని నుంచి తీసేశారని పలుమార్లు చెప్పాడు. బయటికి వచ్చిన తర్వాత కూడా షోపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్లోకి వెళ్తానంటే తన దగ్గర 10 లక్షలు వసూలు చేశారని చెప్పాడు. అవకాశం ఇస్తే రీఎంట్రీ ఇస్తారని కూడా వెల్లడించాడు. అయితే ఇప్పుడు అవినాష్ ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా ఒకప్పుడు మాత్రం ఆయన చాలా కష్టాలను ఎదుర్కొన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా అవినాష్ సోదరుడు అజయ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. లాక్డౌన్ ముందు వరకు పరిస్థితి బాగానే ఉండేది. అప్పులు ఉన్నా కూడా అన్నయ్య ఎలాగోలా వాటిని నడిపించేవాడు. కానీ లాక్డౌన్స్లో షూటింగ్స్ ఆగిపోయాయి. దీంతో చేతిలో చిల్లి గవ్వ లేకుండా అయిపోయింది. తీసుకున్న ఇంటికి, కారుకు ఈఎంఐలు కట్టలేక నోటీసులు కూడా వచ్చాయి. తిండికి కూడా కష్టమైపోయింది. కంటి నిండా నిద్రపోలేదు. అప్పుల గురించి, ఈఎంఐల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒక సమయంలో తనకి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చినట్లు అన్నయ్య నాతో చెప్పాడు. ఆ సమయంలోనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. కానీ జబర్దస్త్ అగ్రిమెంట్ బ్రేక్ చేసి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో జబర్దస్త్ వారికి 10 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. ఆ సమయంలో శ్రీముఖి అన్నయ్యని ఆదుకున్నారు. ఆమె 5 లక్షలు ఇచ్చారు. మరో 5 లక్షలని చెమ్మక్ చంద్ర, గెటప్ సీను లాంటి వాళ్ళ దగ్గర అప్పు చేసి కట్టేశాడు. దేవుడి దయ వల్ల బిగ్ బాస్ తర్వాత అన్నయ్య కెరీర్ బాగుంది అని అవినాష్ సోదరుడు అజయ్ తెలిపాడు. లాక్డౌన్లోనే తన తండ్రికి, అమ్మకి అనారోగ్య సమస్యలు తలెత్తినట్టు అవినాష్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. మొత్తంగా అవినాష్ దారుణమైన పరిస్థితి అనుభవిస్తున్న సమయంలో శ్రీముఖి మంచి మనసుతో ఆదుకుంది. ఇక అవినాష్ జబర్దస్త్ అగ్రిమెంట్ను బ్రేక్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం వల్ల 10 లక్షలు కట్టాల్సి వచ్చింది. దీనిపై ఓ సందర్భంలో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. బిగ్ బాస్ వాళ్ళ నుంచి నాకు ఫోన్ వచ్చింది. వెళ్తా అని జబర్దస్త్ వాళ్ళని అడిగా. అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే 10 లక్షలు కట్టాలని వాళ్ళు చెప్పారు. నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా 10 లక్షలు కట్టాల్సిందే అని అన్నారు. నేను వాళ్ళని తప్పుపట్టడం లేదు, కానీ వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు చేశారు. నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని అదే కంపెనీని అప్పుగా డబ్బులు ఇవ్వమని అడిగా. 8 ఏళ్ళు పనిచేసే కదా ఇస్తారని అనుకున్నా, కానీ వాళ్ళు ఇవ్వలేమన్నారు. పోనీ బిగ్ బాస్కి వెళ్తా అంటే 10 లక్షలు కట్టమన్నారు. నేను ఓ 2 లక్షలో 3 లక్షలో కట్టించుకుంటారులే అనుకున్నా, కానీ 10 లక్షలు ఇస్తేనే బయటకు వెళ్ళమన్నారు. మళ్ళీ ఆ 10 లక్షల కోసం చాలామంది దగ్గర అప్పులు చేయాల్సి వచ్చింది. చెమ్మక్ చంద్ర, గెటప్ సీను, శ్రీముఖి వాళ్ళంతా హెల్ప్ చేయడంతో 10 లక్షలు జబర్దస్త్కి కట్టి బిగ్ బాస్కి వెళ్ళాను. అమౌంట్ మొత్తం కట్టేశా. వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అయ్యారు. కానీ నాకు చిన్న బాధ ఉండేది. 8 ఏళ్ళు పనిచేసే కదా తగ్గిస్తారులే అనుకున్నా, కానీ వాళ్ళు కనికరించలేదు. ఇప్పటికీ నాకు చిన్న ఆశ, తిరిగి జబర్దస్త్కి వెళ్ళాలని. వాళ్ళైతే మళ్ళీ రావద్దని చెప్పారు. అగ్రిమెంట్లో అయితే వేరే కామెడీ షోకి వెళ్ళకూడదని ఉంది. బిగ్ బాస్ అని వాళ్ళు చెప్పలేదు. ఏది ఏమైనా అగ్రిమెంట్ బ్రేక్ చేయడం వల్ల ఫైన్ కట్టేశా. అయితే 10 లక్షలు కట్టినా అంతకంటే
బిగ్ బాస్ షో ద్వారా ఎక్కువ అమౌంట్ వచ్చింది, మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు, నా అప్పులు క్లియర్ అయ్యాయి, అప్పులు లేకపోవడంతో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అంటూ ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు ముక్కు అవినాష్. కాగా ముక్కు అవినాష్ బిగ్ బాస్ హౌస్లో 13 వారాల పాటు ఉన్నాడు. ఇతనికి రోజుకి 2 లక్షల భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఇక అవినాష్ తన చిన్ననాటి స్నేహితురాలు అనుజ మెడలో 3 ముళ్ళు వేశాడు. ఈ వివాహ వేడుకకు జబర్దస్త్ టీంతో పాటు అతడి చిన్ననాటి మిత్రులు, కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు హాజరయ్యారు. కామెడీ యాక్టర్లందరూ కలిసి అవినాష్ వివాహ వేడుకలో సందడి చేశారు. ఇక తన భార్య గర్భిణీగా ఉన్న సమయంలో అవినాష్ తన భార్యకు మెటర్నిటీ ఫోటోషూట్ నిర్వహించారు. తన భార్య ఇష్టం మేరకు ఏకంగా లక్షలు ఖర్చు చేసి అవినాష్ తన భార్య మెటర్నిటీ ఫోటోషూట్ చేయించారని తెలుస్తోంది. ఇటీవల ఈ దంపతులు 12 బిడ్డకు కూడా జన్మనిచ్చారు. ఇక ప్రస్తుతం అవినాష్ తన భార్యతో కలిసి సంతోషంగా ఉంటున్నాడు. అలానే కెరియర్ పరంగా మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నాడు. రానున్న రోజుల్లో ఆయన సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని కొందరు చెప్పుకొస్తున్నారు.